Hi guys, welcome to Anuvita Kitchen World. Today recipe healthy and weight gaining baby food recipe. ఈ ఫుడ్ ని 6 months to 3 years బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు. దీన్ని లంచ్ డిన్నర్ టైంలో బేబీకి ఫీడ్ చేయొచ్చు. దీనికోసం ఫస్ట్ మనం 1/2 కప్పు సమబియ్యం తీసుకోవాలి. 1/2 కప్పు అంటే 3 tablespoons తీసుకుంటే సరిపోతుంది. 1.5 tablespoons పెసరపప్పు తీసుకోవాలి. సగం క్యారెట్ ని సన్నగా తురిమి తీసుకోవాలి. ఇప్పుడు సమబియ్యంలోకి పెసరపప్పు కూడా యాడ్ చేసుకొని వీటిని 2 times బాగా వాష్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక స్టీల్ ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 tablespoon గీ వేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత క్యారెట్ తురుము కూడా వేసుకొని 5 minutes ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ లో రిచ్ ఫైబర్, కాల్షియం, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇది బేబీ బాడీని హెల్తీగా ఉంచుతుంది. బెటర్ లివర్ ఫంక్షనింగ్ ఇంకా ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ఇది బేబీ హైస్ కి చాలా మంచిది. దీంట్లోకి నానబెట్టుకున్న సమబియ్యం పెసరపప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 cup వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి లో ఫ్లేమ్ లో 10 to 15 minutes కుక్ చేసుకోవాలి. లిటిల్ మిల్లెట్స్ లో రిచ్ ప్రోటీన్, హై ఫైబర్, కాల్షియం, ఐరన్ ఉంటుంది. ఇది బేబీ మజిల్ గ్రోత్ కి ఇంకా డెవలప్మెంట్ కి హెల్ప్ చేస్తుంది. దీంట్లో కార్బోహైడ్రేట్స్, విటమిన్ B12, విటమిన్ E, మినరల్స్ ఉంటాయి. ఇవి బేబీ బోన్స్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది. ఇది రిచ్ న్యూట్రిషనల్ ఫుడ్. ఇది బేబీ వెయిట్ గెయిన్ కి కూడా హెల్ప్ చేస్తుంది. మూంగ్ దాల్లో హై ప్రోటీన్, ఫైబర్, ఐరన్ ఉంటుంది. ఇది బేబీ బోన్స్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది. ఇంకా బేబీ హెయిర్ ఇంకా స్కిన్ ని కూడా గ్రోత్ చేస్తుంది. బేబీని ఇది హెల్తీగా ఉంచుతుంది. బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇలా కుక్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసి 10 minutes లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. 10 minutes తర్వాత ఇది కంప్లీట్ గా కుక్ అయిపోయి ఇలా థిక్గా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసి బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.